2025 మళ్లీ ప్రారంభం కానుంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త కారణంగా ఈ లీగ్ ను బీసీసీఐ ఒక వారం పాటు నిలిపివేసింది. ఇప్పుడు మ్యాచ్లు మే 17 నుంచి జరుగుతున్నాయి. ఐపీఎల్ తాజా షెడ్యూల్ బీసీసీఐ ఇప్పటికే విడుదల చేసింది. అయితే ఈ లీగ్ కోసం ఏ విదేశీ ఆటగాళ్లు భారతదేశానికి తిరిగి వస్తారనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. వాస్తవానికి లీగ్ నిలిపివేసిన తర్వాత విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు తిరిగి వెళ్లిపోయారు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాళ్లు కూడా భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. ఐపీఎల్ 2025 లో మిగిలిన మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ భారతదేశానికి తిరిగి రావచ్చు. అదే సమయంలో అతని సహచరుడు ట్రావిస్ హెడ్ కూడా మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకత ఏమిటంటే ఈ ఇద్దరు ఆటగాళ్లు జూన్ 11 నుంచి లార్డ్స్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడవలసి ఉంది. అయినప్పటికీ ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు భారతదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నివేదికల ప్రకారం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ హెడ్ భారతదేశానికి తిరిగి వస్తారని ఫ్రాంచైజీకి తెలియజేశారు. ఫ్రాంచైజీ కెప్టెన్ పాట్ కు ఒక బాధ్యత ఉంది. అతను తిరిగి రావాలని ఎదురు చూస్తున్నాడు అని కమిన్స్ మేనేజర్ నీల్ మాక్స్వెల్ మంగళవారం న్యూస్ కార్ప్ తో అన్నారు. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రదర్శన ప్రత్యేకత ఏమీ లేదు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. కానీ ఇప్పటికీ పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ మిగిలిన మ్యాచ్లలో భాగం కావాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు. క్రికెట్ ఆస్ట్రేలియా అధిపతి బెన్ ఆలివెన్ మాట్లాడుతూ భారతదేశానికి తిరిగి రావాలా వద్దా అనే దానిపై ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయంపై బోర్డు రాబోయే 2 రోజుల్లో వారితో కలిసి పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ కాకుండా ఎస్ఆర్హెచ్ మిగిలిన విదేశీ ఆటగాళ్లు హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ మలింగా, కమిండో మెండిస్, మియాన్ ముల్డన్ కూడా వారి దేశాలకు తిరిగి వచ్చారు. ఇటువంటి పరిస్థితిలో అతను భారతదేశానికి తిరిగి వస్తాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగమైన ఆటగాళ్లతో మియాన్ ముల్డన్ కూడా ఒకడు. అతడు దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్నాడు.